ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 10వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు బుధవారం. తిథి విదియ. రాత్రి 8:15 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 7:11 వరకు. తిరిగి భరణి ఉదయం 6:05 అమృతకాలం రాత్రి 1:30 నుంచి 3:02 వరకు. వర్జ్యం సాయంత్రం 4:20 నుంచి 5:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:10. ఈరోజు విశేషం శ్రీ క్రోధినామ సంవత్సరం మొదటి బుధవారం. ఈ పవిత్రమైన రోజున ఆదిదేవుడు విఘ్నాలు తొలగించే వినాయకుణ్ణి పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. అలాగే వీలైన వారు ఈ బుధవారం రోజున దగ్గరలోని వినాయకుడి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే 11 లేదా 21 దర్భలతో గణేశుడికి పూజ చేయాలి. దీంతో పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ పని చేయాలన్నా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. అటువంటి వారు ఈ దూర్వార పత్ర పూజ చేస్తే శని దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుంది. దూర్వార పత్రంతో గణేశ పూజ చేస్తే సకల పాపాలు తొలగి గణపతి అనుగ్రహం కలుగుతుందంటూ పండితులు చెబుతున్నారు. అలాగే బుధవారం రోజు మీ దగ్గరలోని గణపతి ఆలయానికి వెళ్లి స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులకు పంచిపెట్టాలి. ఇలా 7 బుధవారాలు చేయాలి. దీనివల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పరీక్షల్లో మెరిట్ సాధించాలనుకునే విద్యార్థులు గణేశుణ్ణి పూజిస్తే తప్పక ఫలితం ఉంటుంది. బుధవారం రోజు ఆవులకు గడ్డి తినిపించడం లేదా ఆకుపచ్చని కూరగాయలను తినిపించడం చేయాలి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల తమ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని కూడా భావిస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కార్యసిద్ధికై విశేషంగా కృషి చేయాలి. మనోబలం రక్షిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. తెలివిగా ఒక చిక్కు సమస్య నుంచి బయటపడతారు. ఒక అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభం జరుగుతుంది. మిత్రులు మేలు చేస్తారు. ఓర్పుతో ముందుకు సాగాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. గౌరవం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. చేయవలసిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెంచుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు వరిస్తాయి. ధైర్యం తగ్గకుండా చూసుకోండి. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కొందరి ప్రవర్తనతో విసుగు చెందుతారు. ఓర్పు అవసరం. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా లాభాల దిశగా సాగుతాయి. కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. ఆకస్మిక ధన ప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సూర్యారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఉన్నాయి. పనుల్లో పురోగతి ఉంటుంది. అవసరాలకు సాయం అందుతుంది. కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఉద్యోగ వ్యాపారాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. కీర్తి లభిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆంతరంగిక విషయాలు ఎవరితో చర్చించవద్దు. అపార్థాలకు తావుంది. మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. పేరు వస్తుంది. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అపార్థాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. సంకల్పం చేకూరుతుంది. శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి ఉంటుంది. వస్తు లాభాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధన వ్యయం, ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. దృఢ సంకల్పంతో లక్ష్యం సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. పనుల్లో ఏకాగ్రత అవసరం. అడుగడుగునా విఘ్నాలు ఉన్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు. ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహన యోగాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో శక్తి రెట్టింపు అవుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు ఉంటాయి. స్వయం కృషితో పైకి వస్తారు. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. సంపదలు పెరుగుతాయి. ప్రశంసలు లభిస్తాయి. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించండి. ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాన్ని పొందుతారు. ఉత్తమ భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. పెద్దల ఆదేశాలను ఆచరణలో పెట్టడం ద్వారా స్థిరమైన విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిరుగులేని కీర్తి మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరుతాయి. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. శివారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు అదృష్టవంతులవుతారు. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. బ్రహ్మాండమైన భవిష్యత్తుకు బాట వేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి సలహాలు తీసుకోండి. ధనలాభం సూచితం. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభవార్తను వింటారు. చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న అంశం కార్యసిద్ధినిస్తుంది. ఆవేశానికి గురయ్యే సందర్భాలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చిరునవ్వుతోనే సమాధానం ఇవ్వండి. వ్యాపార విజయం ఉంటుంది. ధనయోగం పుష్కలంగా ఉంది. చంచలత్వంతో కాలం వృధా అవుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సమయానికి చకచకా సాగుతాయి. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు. గణపతి ధ్యానం, శివనామ స్మరణ విజయాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఐశ్వర్య సిద్ధి ఉంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. గృహంలో శాంతి నెలకొంటుంది. చెడు ఊహించవద్దు. మనోబలంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. ఒక శుభం జరుగుతుంది. గొప్ప విజయాలు సొంతమవుతాయి. మనోబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. త్రుటిలో ఒక ప్రమాదం తప్పిపోతుంది. ఆలోచించి పనులు చేయండి. ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విషయాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు శక్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూలాభాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహంగా ఉంటుంది. పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రగతి ఉంది. రుణ బాధలు తొలగుతాయి. వస్త్ర లాభాలు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పునఃపరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైన పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. శివనామ స్మరణ ప్రశాంతతను పెంచుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు శక్తి వంచన లేకుండా కష్టపడాలి. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉంటారు. వ్యాపారంలో బాగా శ్రమించాలి. చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయత్న బలంతో విజయం సాధిస్తారు. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి స్మరణ మేలు చేస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రద్ధగా పనిచేయండి. ఉద్యోగంలో గుర్తింపు అభివృద్ధి లభిస్తాయి. నూతన కార్యాచరణ ఉంటుంది. తోటి వారిని సంప్రదించి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. 10 మందికి మేలు చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. బాధ్యతలు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విష్ణు దర్శనం పుణ్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్టవంతులవుతారు. మంచి జీవితం ఏర్పడుతుంది. ధనధాన్య యోగం ఉంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. గృహ లాభం సూచితం. కోరుకుంటున్న దాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక శుభవార్తను వింటారు. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనులు సులభంగా పూర్తి చేస్తారు. మనోబలం నిండుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలము లభిస్తుంది. శక్తికి మించిన ఖర్చు ఎదురయ్యే సూచన ఉంది. ముందస్తు నిర్ణయాల వల్ల ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. బాగా ఆలోచించాకే ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుత్సాహాన్ని దరికి రానియవద్దు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక విషయాలు ఉత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆశయాలు సాధిస్తారు. సోదరుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో పొరపాట్లు సరిచేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అవరోధాలను అధిగమిస్తారు. ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఖర్చు విషయంలో 1కి 2 సార్లు ఆలోచించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. చంచలమైన నిర్ణయాలు వద్దు. అలసట లేకుండా పనిచేయాలి. భూలాభం ఉంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అశాంతికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మౌనం మంచిది. ఉద్యోగంలో విఘ్నాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. శ్రమ ఫలిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. నూతన పనులు చేపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. సకల శుభాలు చేకూరుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగుంటుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడి పనికిరాదు. ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఉపద్రవాల నుంచి బయటపడతారు. నూతన కార్యాలను పూర్తి చేస్తారు. తక్కువ ప్రయత్నంతోనే విజయం లభిస్తుంది. ఇంట బయట గెలుపు మీదే. సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవి లాభం ఉంటుంది. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు. సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. రోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం సిద్ధిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. మంచి పనులు చేస్తారు. అదృష్టవంతులవుతారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగపరంగా శ్రేష్టమైన సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా ఫలితాలు బాగుంటాయి. ఖర్చు పెరగకుండా చూడాలి. ఒక పని పూర్తి చేస్తారు. కోరిక నెరవేరుతుంది. ఎవరితోనూ విభేదాలు వద్దు. ఆనందంగా ఉంటారు. అదృష్టకాలం నడుస్తోంది. చేసే పనులు సఫలమవుతాయి. ఉద్యోగ విజయం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఏర్పడుతుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఒక విషయంలో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కష్టాలు దూరమవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ధన, వస్తు లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతి బాధలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. అష్టలక్ష్మి ధ్యానం సంపదనిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అన్ని విధాలా పైకి వస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. అధికారుల వల్ల ఇబ్బంది ఉంటుంది. మొహమాటంతో సమస్య పెరుగుతుంది. అవమానాలను తట్టుకుని విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. ఎంత శ్రమిస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. భోగభాగ్యాలు ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితం ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా శుభయోగాలు ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. కోపోద్రిక్తులయ్యే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.